50% సబ్సిడీతో 10 లక్షల వరకు లోన్ ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారికి కల్పించనుంది. దీనికి గాను ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క సబ్సిడీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి అది కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారికి మాత్రమేనండి ఇవి. సో ఇందులో అసలు ఏ వ్యాపారాలు ఉంటాయి అంటే ఏ వ్యాపారాలు చేసుకునే వారికి ఈ యొక్క లోన్ ఫెసిలిటీ ఇస్తారు, దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి, దరఖాస్తు చేసుకునే సమయంలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లోన్స్ అనేవి ఎలా ఇస్తారు, అసలు 10 లక్షల వరకు ఏవైతే లోన్ మనం తీసుకోగలమో దానికి సంబంధించినట్టు వ్యాపారాలు ఏంటి, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అర్హతలు ఏమిట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు అయి ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాస అయి ఉండాలి, రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అయితే కలిగి ఉండాలండి, అది ప్రైమరీ. నెక్స్ట్ ఏజ్ వచ్చి మనకి 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు అయితే వాళ్ళకైతే ఏజ్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఆదాయము గ్రామాల్లో చూసుకున్నట్టయితే సంవత్సరానికి 1,50,000 లోపు, పట్టణంలో చూసుకున్నట్టయితే 2 లక్షల లోపు అయితే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలండి, తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి, చదువుతో అయితే సంబంధం లేదండి. నెక్స్ట్ ట్రైనింగ్ పథకము సబ్సిడీ పొంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, ఇది కూడా మనకి రిక్వైర్మెంట్స్లో చెప్తాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, అదేవిధంగా బి ఫార్మసీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ గతంలో ఎప్పుడు కూడా లోన్ అనేది పొంది ఉండకూడదండి. సో ఇక్కడ చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ మీకు ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ త్రూగా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు అనమాట. ఓకే. నెక్స్ట్ దరఖాస్తు చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏమిటి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి, అది ముందుగానే చెప్పాను. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఎందుకురా అంటే ఎస్సీ కమ్యూనిటీ వారు అప్లై చేస్తున్నా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్లో రీసెంట్గా ఉండాలని అయితే రూల్ పెట్టలేదండి. అక్కడ పాతది అంటే లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ బిఫోర్ది కూడా ఏదైతే సీజీసీ నెంబర్ కానీ ఆర్సీజీసీ నెంబర్ కానీ ఓకేనా ఎస్సీజీసీ నెంబర్ కానీ ఇవి ఎంటర్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా డేటా తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు లేకపోతే మాత్రం రీసెంట్గా మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా అయితే ఉండండి, మినిమం 2 or 3 అయితే మాత్రం తీసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ మీ పేరు మీద అయితే ఉండాలి, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారి పేరు మీద అయితే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎప్పుడు అప్లై చేసుకోవాలరా అంటే మనకి దీనికి సంబంధించి ఆప్షన్ అనేది మనకి 4వ నెల 2025 4వ నెల 11వ తారీఖు నుండి 5వ నెల 10వ తారీఖు వరకు ఓపెన్లో ఉంటుందండి. సో ఈ నెల రోజుల్లోపు ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారు ఈ యొక్క లోన్స్ పెట్టాలనుకున్న వారు ఎవరైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీ యొక్క గ్రామవార్డు సచివాలయాల్లో కానీ లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు సొంతంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వన్స్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత సొంతంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎలానో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి APOBMMS అనే సైట్లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చండి. అది ఎలా అనేది కూడా మీకైతే వన్స్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకైతే క్లారిటీ చూసుకున్నట్టయితే సబ్సిడీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే 3 lakhs లోపు ఓకేనా 3 lakhs లోపు ఏవైతే సెక్టార్ చూపిస్తున్నానో 3 lakhs లో ఫస్ట్ 7 ఏవైతే ఉన్నాయో ఓకేనా దానికి సంబంధించి మనకు 3 లక్షల లోపు అయితే ఇస్తారు కదండి, అక్కడ సబ్సిడీ 60% ఇస్తారండి. బ్యాంక్ లోనింగ్ అనేది 35% ఉంటుంది బ్యాంక్ లోన్ అనేది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఎవరైతే దరఖాస్తు చేసి లోన్ ఫెసిలిటీ అంటే తీసుకున్నారో వారి యొక్క కాంట్రిబ్యూషన్ 5% అది ఉంటుంది. ఓకేనా. అది కూడా 3 lakhs లోపు వారికే, అది కూడా 3 lakhs లోపు వారికి ఏ పనులు వస్తాయి ఇక్కడ చూపిస్తున్నటువంటి 7 వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వర్క్లు అండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెక్టార్ 2లో మనకి సెక్టార్ 2లో 3 lakhs కన్నా ఎక్కువ అని ఏవైతే చూపిస్తున్నారో అవండి, దానిలో మొత్తం మనకి మొబైల్ రిపేరింగ్ నుంచి మెడికల్ ల్యాబ్ వరకు మొత్తం అయితే వస్తాయి. అది కూడా మనకి 3 lakhs ఎబో అనమాట. అందులో చూసుకున్నట్టయితే సబ్సిడీ 40%, బ్యాంక్ లోన్ అనేది మనకి 55%, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారు వారి యొక్క కాంట్రిబ్యూషన్ 5% ఉంటుంది. ఆ యొక్క 5% అమౌంట్ అనేది మీరు నేరుగా పేమెంట్ చేయాలి. రిమైనింగ్ ఏదైతే మీకు సబ్సిడీ పోగా రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో 55% అది మీరు బ్యాంక్ లోన్ త్రూగా ప్రొవైడ్ చేయడం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మీరు మంత్లీ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు సెక్టార్ 3 చూసుకున్నట్టయితే ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మనకు 10 లక్షల వరకు అయితే 10 లక్షలు కానీ 10 లక్షలు ఎబో అని కూడా మనకి జియోలో మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. 10 లక్షల ఎబోలో సబ్సిడీ 40% వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ లోన్ అయితే 50%, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ సేమ్ 5% ఉంటుందన్నమాట. ఓకేనా. 5% అంటే ఆ టోటల్ అమౌంట్ మీరు పేమెంట్ చేయాలి. ఓకే. పేమెంట్ చేసిన తర్వాత బ్యాంక్ లోనింగ్ ఫెసిలిటీ అనేది మనకి 55% ఉంటుంది. అది మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కట్టుకోవాలన్నమాట. ఓకే.
నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ చూసుకున్నట్టయితే అప్ టు 3 lakhs ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే ప్యాసింజర్ ఆటో 4 వీలరు, ప్యాసింజర్ కార్ 4 వీలరు, గూడ్స్ ట్రక్ వీటికి సంబంధించి టైప్ 1లో చూసుకున్నట్టయితే 3 lakhs వరకు చూసుకున్నట్టయితే 50% సబ్సిడీ, బ్యాంక్ లోన్ 45%, బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 5%. ఓకే. నెక్స్ట్ టైప్ 2 చూసుకున్నట్టయితే 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య అనుకోండి, సబ్సిడీ 40%, బ్యాంక్ లోన్ 55%, రిమైనింగ్ ఏదైతే 5% అది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే అగ్రికల్చర్ సెక్టార్లో మనకు ఒకటే ఇచ్చారండి, అది కూడా డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అనమాట. సో ఇది గ్రూప్గా తీసుకోవాలి, సింగిల్ మెంబర్ తీసుకోవడానికి లేదు. టోటల్ మనకి 185 గ్రూప్స్, గ్రూప్కి 5 members ఉంటారు. అలా 9-10 మెంబర్స్కి ఇదైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి సబ్సిడీ 40% ఉంటుంది, బ్యాంక్ లోన్ 50% ఉంటుంది, బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 5% ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది గ్రూప్గా తీసుకునేది, సింగిల్గా ఒక్కొక్కరు వెళ్ళి తీసుకోవడానికి లేదనమాట. ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వారికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి లోన్స్ అయితే ఉంటాయండి. అసలు ఏ పనులు ఉంటాయని చెప్పేసి ఒకసారి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదువుకోండి, క్లారిటీగా తెలుగులో ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఇవ్వలేదండి. నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, ఎక్కడ కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరగలేదు. ఈవెన్ మనకి అఫీషియల్ జీవోలో కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మేము క్లారిటీగా తర్జమా చేసి తెలుగులోకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే, దేనికి మీరు లోన్ అప్లై చేయాలనేది ముందు కన్ఫర్మ్ అవ్వాలి మీరు. ఓకేనా. కన్ఫర్మ్ అయిన తర్వాత యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ తప్పనిసరిగా చేయాలి. అంటే మీరు షాపు లేదంటే అంటే లోన్ ప్రొవైడ్ అయిన తర్వాత షాపు ఇంకేదో స్టార్ట్ చేయకుండా మొత్తం కంప్లీట్గా లోన్ తీసుకోవడానికి కుదరదు. ఓకేనా. దీనిలో ఉన్నటువంటి గైడ్లైన్స్ కూడా కొన్ని చదువుతాం, క్లారిటీగా చూడండి. మనకి రీసెంట్గా న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది, అది కూడా ఏదైతే జీవోలో ఉన్నాయో ఆ న్యూస్ ఆధారంగా మనకి రావడం అయితే జరిగిందండి. ఒకసారి చెప్తాను చూడండి క్లారిటీగా. మనకి ఇందులో క్లియర్గా ఇచ్చింది ఏంటంటే, ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు, అంటే ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చాడు క్లారిటీగా. నెక్స్ట్ 3 లక్షల మొదలు 10 లక్షల వరకు మీరు లోన్ ఫెసిలిటీ పొందవచ్చు అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారండి. నెక్స్ట్ ప్రతి యూనిట్కు తప్పనిసరిగా లబ్ధిదారుడు 5% కాంట్రిబ్యూషన్ చేయాల్సిందే. ఓకేనా. 5% అంటే నేరుగా అమౌంట్ కట్టేయాలి దానికి, ఇంకా దానికి లోన్తో కానీ సబ్సిడీతో కానీ సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్ యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50 నుంచి 60% వరకు రాయితీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఏదైతే ఉంటుందో అంటే 50 to 60 తీసేగా మీ యొక్క కాంట్రిబ్యూషన్ 5% తీసాక రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా బ్యాంక్ తూగా రుణంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రాయితీని కూడా ఈ యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత అందించనుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మీరు యూనిట్ అనుకుంటున్నారంటే 32 చూపించాం కదా, అందులో ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో, ఓకేనా, ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క బ్యాంక్ రాయితీ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేస్తారు. అంటే నిజంగా అక్కడ మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అది ఉందా లేదా. ఓకేనా. చాలా మంది టెంపరీగా స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ అంటే ఒక మొబైల్ యాప్ ద్వారా ఏదైతే మీకు అధికారుల ద్వారా మొబైల్ యాప్లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ సో పర్సన్ అక్కడ బిజినెస్ ఉందా లేదా, ఆ యొక్క వ్యాపారం అక్కడ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ఆ యొక్క బిజినెస్ దగ్గరకు వచ్చి లొకేషన్ బేస్ మీద ఫోటో తీయడం మీద జరుగుతుంది. దాన్నే జియో ట్యాగింగ్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత 2 విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తారు ప్రభుత్వ అధికారిక ఏజెన్సీల ద్వారా. ఇక్కడ మనకి 2 విడతల్లో థర్డ్ పార్టీ అంటే అదేనండి, థర్డ్ పార్టీ ఏజెన్సీస్ త్రూగా 2 విడతల్లో తనిఖీలు చేయడం అయితే చేస్తారండి. అసలు నిజంగా అక్కడ ఉందా లేదని చెప్పేసి తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. వీటన్నిటి తోడు యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్ళు బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుకి రాయితీ అయితే అందుతుంది. ఓకేనా. 2 years అనేది మీరు రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఏదైతే కంప్లీట్ రాయితీ గవర్నమెంట్ నుంచి ఏదైతే మీకు సబ్సిడీ టోటల్ అమౌంట్ వస్తుందో అది సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది. అన్ని లింకే అండి, ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయితే ఉంటుంది. నేరుగా మీరు ఏదో అప్లై చేస్తారు, అమౌంట్ టోటల్ వచ్చేస్తుందని లేదు, అలా అని చెప్పి అప్లై చేయడం మాత్రం మానకండి. ఎవరైతే స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారో వారికి, అంటే రెగ్యులర్గా నేను పని చేస్తాను, రెగ్యులర్గా నేను వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారంలో వచ్చిన అమౌంట్ని నేను ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నా రెగ్యులర్గా నేను ఇన్ టైంకి పేమెంట్ చేస్తాను. ఓకేనా. నేను ఏదో టెంపరీ కాకుండా పర్మనెంట్గా నాకు ఇది ఉపయోగపడుతుంది అనుకునే వారికి ఇది చాలా చక్కటి అవకాశం అనమాట. ఓకేనా. ఏదో టెంపరీగా అమౌంట్ కోసం ఆ అమౌంట్ వేరే దానికి వాడతాను, ఇంకెవరిదో షాప్ చూపించేస్తాను, ఆ విధంగా చేసే వాళ్ళకి ఇది పని చేయదు. ఓకేనా. అలాంటి వాళ్ళు ఉంటే అసలు ఇది అప్లై చేయకండి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకండి అసలు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుని పేరు మీద ప్రత్యేక ఖాతాలో టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ జమ చేస్తుంది. ఓకేనా. సో ఏదైతే మీరు 2 years పర్ఫెక్ట్గా బ్యాంక్స్కి మీరు ఏదైతే ఈఎంఎస్ త్రూగా కడతారో, ఏదైతే లోన్ అమౌంట్ కడుతూ ఉంటారో 2 years తర్వాత ఏదైతే ప్రభుత్వం రాయితీ ఇస్తుందో ఆ అమౌంట్ అనేది మీకు నేరుగా బ్యాంక్ ఖాతాలో స్పెసిఫిక్ అకౌంట్స్ అయితే దీని మీద క్రియేట్ చేస్తారండి, లోన్ అకౌంట్స్, దానిలో ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పుకున్నాను కదా,
ఈ అగ్రికల్చర్ సెక్టారు అండ్ ఏదైతే మన ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌కి సంబంధించి మనకి అమౌంట్స్ అయితే ఇందాక చెప్పినట్టుగా ఉంటాయండి. ఓకేనా? సో, దీనికి సంబంధించి మీకు ఎక్కడైనా సరే ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, వన్స్ అప్లై ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో మీకు దరఖాస్తు ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. ఫస్ట్ టైమ్ గాని మన ఛానల్ గాని మీరు విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?